సింహ, లెజెండ్, అఖండ సినిమాల తరువాత ప్రస్తుతం అఖండ సీక్వెల్ కోసం బాలయ్యతో సినిమా చేస్తున్నాడు బోయపాటి. నిజానికి సినిమా అనౌన్స్మెంట్, కొద్ది రోజుల పాటు షూటింగ్ అంతా బాగానే జరిగింది. కానీ ఈ మధ్య సెట్లో బాలయ్య, బోయపాటి అంటిముట్టనట్లు ఉంటున్నారట. ఇద్దరి మధ్య పెద్దగా మాటల్లేవట. అఖండ 1లో హీరోయిన్ గా కనిపించింది ప్రజ్ఞ. ఇప్పుడు సీక్వెల్లోనూ ఆమె నటించాల్సి ఉంది. కానీ బోయపాటి ప్రజ్ఞను తప్పించి మరో కథానాయికను ఎంపిక చేశాడట. సెట్కు వచ్చే వరకు ఈ విషయం బాలయ్యకు తెలియదట. దాంతో బోయపాటి తీరుపై బాలయ్య చాలా ఆగ్రహంగా ఉన్నాడట. మొదటి భాగంలో ఉన్న కథానాయిక రెండో భాగంలో ఎందుకు లేదో తనకి తెలియాల్సిన పని లేదా అని బోయపాటిపై బాలయ్య తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడట. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లో బాలయ్య హీరోయిన్స్ ను ప్రమోట్ చేస్తుంటారు. గతంలో బాలయ్య లెజెండ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ను ఇలాగే ఎంకరేజ్ చేశాడు. లెజెండ్ తర్వాత డిక్టేటర్, రూలర్ మూవీస్ లో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ప్రజ్ఞకు కూడా అంతే. ముందు అఖండ, తర్వాత డాకు మహారాజ్ మూవీలో అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అఖండ సీక్వెల్ లోనూ తను నటించడానికి సిద్ధం కాగా బోయపాటి రెమ్యునరేషన్ రీజన్ గా చెప్పి ఆమెను బాలయ్యకు చెప్పకుండా తొలగించడంతో సీనియర్ హీరో ఫుల్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా బాలయ్య, బోయపాటి మధ్య మాటల్లేవనే రూమర్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.